ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీట్గా ఉండాలని మీలాంటి మాస్టర్లు పాఠాలు గట్టిగా చెప్పాలి. అప్పుడే నీతి నిజాయితీ అనుకుంటూ నిజాయితీ పరులు కష్టపడి పనిచేస్తే మోసగాళ్ళు మోసం చేసి హాయిగా ఉంటారు. అదే మోసగాళ్ళు ఎక్కువగా ఉంటే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, మనం తట్టుకోలేము. కాబట్టి విద్యార్థులకు నీతి పాఠాలు చాలా అవసరం. ఇప్పుడు కూడా చెప్తున్నారా మాస్టరు? లేదు సార్, రిటైర్ అయిపోయాను. పాపం రిటైర్డ్. ఇలాంటి టైంలో ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పెద్ద మనిషిని ఇలా ఎందుకు తీసుకొచ్చారు? తనకి జాబ్ కావాలంట సార్. పెన్షన్ వస్తుంది కదా? వస్తుంది సార్, కానీ చాలడం లేదు. నాకు మనవరాలుంది, దాన్ని చదివించాలి. అర్థమైంది నాకు. కానీ మీరు చెప్పే పాఠాలకు ఇప్పుడు డిమాండ్ లేదు. నాకు బాగా కావాల్సిన వారండి. మీ ఆర్గనైజేషన్ చాలా పెద్దది, ఏదో ఒక పని ఇప్పించండి సార్. ప్రోగ్రామ్ కాస్త పక్కకురా. ఇంకెవరో దొరకలేదా? బాగా వయసులో ఉన్నవాళ్ళు నువ్వు పెట్టుకో. వాళ్ళు బైకులు వేసుకుని చకచకా పనులు చేసి నీ గల్లా పెట్టి నింపుతారు. నా దగ్గరకేమో ముసలోళ్ళని తీసుకొస్తావు. ఆ ముసలాయిని ముట్టుకుంటే పైకి పోయేలా ఉన్నాడు. నాకేమొద్దు, నువ్వే తీసుకెళ్ళు. మీకు అసలు విషయం తెలిస్తే ఇలా అనరు. ఏంటది? ఆ దేవిక ఈయన ఒకటే ఊరు వాళ్ళు, ముందు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు తన మనవరాలతో కలిసి దేవిక ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఆ దేవిక చాలా మొండిది, డేంజర్ కూడా, దేనికి లొంగదు. ఈ ముసలోడు దేవికకి బాగా కావాల్సిన మనిషి. ఈయనకి పనిస్తే ఇస్తే మాస్టారు మనవడవుతాడు. అవసరాన్ని బట్టి ఈ మాస్టర్ని మనం వాడుకోవచ్చు. ఏమంటారు? ఏమంటాను? ఇక పదండి అంటాను. మాస్టారు, రేపటి నుంచి మా కాలేజీకి వచ్చేయండి. మా కాలేజీలో ఒక పెద్ద లైబ్రరీ ఉంది. అక్కడ కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండండి. మీరు కూర్చుంటే చాలు, మీకు కావాల్సింది ముడుతుంది. థ్యాంక్స్ అండి. బయలుదేరండి. థ్యాంక్ యూ నీలకంఠం గారు. అలాగే. జోజో అయ్యా, రేపు ఈ మాస్టర్ రాగానే మన లైబ్రరీలో జాయిన్ చేయించు. అవును, నీతి పాఠాలు బాగా వంటపడితే ఏమవుతుంది జోజో? ఏమవుతుందయ్యా, జీవితాంతం పాత పుస్తకాలను దుమ్ము దులుపుకుంటూ కూర్చోవాలయ్యా, లేదా జోజో అంటూ జోలపాట పాడుకుంటూ పడుకోవాలయ్యా. నీ పేరు కలిపేసావు దాంట్లో. సరే, కారు తీయమని డ్రైవర్ని. సరేనయ్యా. దీపా, నువ్వు చేసిందేం బాలేదమ్మా. నేనేం చేశాను? ఇంతకు ముందు నువ్విలా లేవు. అర్థం కాలేదు. శాంతమ్మని గృహప్రవేశానికి వద్దని చెప్పావే, పెద్దవిడి మనసు ఎంత బాధపడుతుంది. ఓ, నువ్వు మా మాటలు విన్నావా? వినాలని వినలేదు. చిన్నిల్లు కదా, వినిపించింది. నువ్వు చేసేది తప్పు కదా, అందుకే చెప్తున్నా. పిలవద్దని చెప్పలేదమ్మా, వస్తే తనే ఇబ్బంది ఫీలవుతుందని అన్నాను. పిలవటం పిలవకపోవటం ఆయనిష్టం. నువ్వంత బ్రెయిన్ వాష్ చేశాక అతనికి పిలవడానికి మనసొప్పుతుందా? అవును, పిలవలేదు. తెలిసే అన్నావు కదా. అమ్మా, నువ్వు కూడా పేదరికం అనుభవించావు. నీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ బాగున్నారు. వాళ్ళు ఫంక్షన్స్కి పిలిస్తే మనం వెళ్తే సరిగ్గా పలకరించేవాళ్లే కాదు. అక్కడ అందరూ వాళ్ళు కట్టుకున్నవి పెట్టుకున్నవి అన్నీ చూపించుకుంటూ మురిసిపోతూ ఉంటే నీకు బాధయ్యేది కాదా? అయ్యేది. వాళ్ల సంస్కారం అది. రేపు శాంతమ్మ పాత చీరతో ఫంక్షన్కొస్తే ఎవరో ఏదో అంటారని మనము పిలవకపోతే మనది సంస్కారం అవుతుందా? ఈ విషయం శాంతమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? నాకు తోచింది నేను చెప్పాను. ఫైనల్ డెసిషన్ ఆయింది.
నీకెందుకు టెన్షన్? నువ్వు చెప్పావు కాబట్టి మీ ఆయన శాంతమ్మను వద్దని చెప్తాడు. పెద్దావిడ రాకపోతే ధరణి కీర్తి కూడా రారు. అలా అంటావా? అవును. మీ అత్తింటి వారు డబ్బుకు పేద కావచ్చు, కాని ఆత్మగౌరవానికి కాదు. కష్టపడి పనిచేసే వాళ్లకు ఆత్మగౌరవం ఎక్కువ. నీ పాటికి నువ్వు మీ ఆయనతో నోటుకొచ్చింది చెప్పావు. నేనేం తప్పుగా మాట్లాడాను? బయటకు తెలిస్తే తప్పే అవుతుంది. ధరణికి మీ ఆయన వద్దు, మీరు మాత్రమే రండి అని పిలిస్తే దానికి వాళ్ళు ఎంత బాధపడతారు? ఎంత కాదనుకున్నా అతను మీ మామ. సరే, ఆయన సంగతి వదిలిపెట్టు. శాంతమ్మను కూడా ఇంటి దగ్గరే వదిలేసి మీరు మాత్రమే ఫంక్షన్కి రండి అంటే ధరణి కీర్తి ఏమనుకోవాలి? ఇంకా కొత్త ఇంట్లో అడుగు పెట్టనే లేదు, అప్పుడే ఇంత అహంకారమా ఆ పిల్లకి అని నీకు నువ్వే వాళ్లతో వేలెత్తి చూపించుకునేలా ఉన్నావు. నేనిలా అవుతుందని అనుకోలేదమ్మా. ఇంకెలా అనుకున్నావు? ఇది తప్పు కదా. నువ్వు మహేష్కి చెప్పు, అందర్నీ పిలవమని. రక్త సంబంధం. అందరితో పాటు వస్తారు, ఉంటారు, తర్వాత వెళతారు. అంతే అంటావా? అంతే. అమ్మా, వాళ్ళని పిలిస్తే మామయ్యను కూడా పిలవాలమ్మా. పిలవాలి మరి. ఆయన గురించి అందరికీ తెలుసు. బాధ తెలియని మనిషి అని ఆయన మీద ఎవ్వరికీ గౌరవం లేదు. ఆయన్ని పిలవటం ఈయనకే ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు. అయితే ఆయన్ని పిలవకండి. వాళ్ళని పిలిచినప్పుడు ఆయన్నెలా వద్దంటాం? అలా అని ధరణి కీర్తిని కూడా పిలవకుండా ఉంటారా? చెప్పు. పిలవకూడదని కాదు, పిలిచినా ఎవరెవరు ఫంక్షన్కి రావాలనేది మా అత్తింటి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. అమ్మమ్మ వస్తే అందరి ముందు ఆవిడకి ఎంబారసింగ్గా ఉంటుంది. మామ వస్తే అందరి ముందు మనకి ఎంబారసింగ్గా ఉంటుంది. అందుకని కీర్తి వస్తే మా అత్త మామ ఇద్దరూ వస్తారు. అమ్మమ్మని పిలవలేదు అని తెలిస్తే ఎవ్వరూ రారు. ప్రాబ్లం సాల్వ్. అంటే ఇలా జరగాలనే శాంతమ్మను పిలవొద్దని చెప్పావా? అమ్మమ్మని వద్దన్నాను. రాదు, రాకపోయినా పర్వాలేదు. కొడుకు ఇల్లు అని అత్త ఇంటి ఆడపడుచు వచ్చారంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోయినా ఏ బాధ లేదు. అవే మాటలే. మా అత్తమ్మ తన కొడుకును వదిలి ఉండలేదు. ఇప్పుడు రాకపోయినా పిలవకపోయినా తనే మళ్ళీ కలుపుకుపోతుంది. అంత ప్రేమ కొడుకంటే. కానీ ఆ కుటుంబాన్ని ఫంక్షన్కి పిలిచి మనమెందుకు అనుభవించాలి? నా భర్త పలానా వాళ్ళ కొడుకు, ఇప్పుడు మార్చలేను. కానీ నాకు పుట్టబోయే పిల్లలు ఫలానా వాళ్ళ కుటుంబమని అందరికీ పరిచయం చేయకపోతే రాబోయే జనరేషన్లోనైనా నా పిల్లలకి ఆ మనవళ్ళు మనవరాళ్ళు అని పిలిపించుకునే కర్మ తప్పుతుంది. వద్దమ్మా, అలా చెయ్యకు. మీ అత్తమ్మకు తెలిస్తే బాధపడుతుంది. అలా అని వాళ్ళింటి తలనొప్పులన్నీ నా తల మీద వేసుకోమంటావా? ఒకవేళ ఈ ఫంక్షన్కి పిలవకపోవటం వల్ల మా అత్త మాకు దూరంగా ఉంటే మరీ మంచిది. ఇలాంటి చెడ్డ స్వభావం మంచిది కాదే. రేపు నువ్వు పిల్లల్ని కన్న తర్వాత నీ శరీరంలో వచ్చే మార్పుల్ని చూసి ఆ శరీరం నాకొద్దని వదిలేస్తావా? అది కరెక్ట్ కాదు. తప్పో రైటో నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. ఆ ఇంటి వాళ్ల మీద నాకు ద్వేషం లేదు, అలా అని ప్రేమ కూడా కారిపోవడం లేదు. ఫంక్షన్కొచ్చి ఇంత ఖర్చు చేశారు, పొదుపుగా ఉండండి, కష్టపడి పనిచేయండి అని చెప్తుంటే వినే ఓపిక నాకు లేదు. ఆమె ఈ వయసులో కూడా కష్టపడుతుందంటే అది ఆమె కర్మ. నన్ను కష్టపడమంటే నా వల్ల కాదు. నాకు నా సుఖమే ముఖ్యం, అంతే. ఇందాక నేను ఆ నీరు పెళ్లి చేసుకోమని ఇరిటేట్ చేసినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఈ రోజు మొత్తం డిస్టర్బ్ మూడ్ లో ఉంటుందని. నో యూస్, మెకానిక్ ని పిలవాల్సిందే.
జేస్ మెకానిక్సా? అవును మేడం. నా 2-వీలర్ ఆగిపోయిందండి. నేను లొకేషన్ పంపిస్తాను, కొంచెం త్వరగా రాగలరా? 1 అవర్ పడుతుందండి. కొంచెం త్వరగా రండి. కీర్తి ఇక్కడుందేంటి? హాయ్ కీర్తి. ఇక్కడున్నావేంటి? స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. సరే రా, నా కార్లో డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే, మెకానిక్ వస్తానని చెప్పాడు. అంతవరకు వెయిట్ చేయటం ఎందుకు? మెకానిక్కి కాల్ చేసి స్కూటీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నానని చెప్పు. అది కాదు. పర్లేదురా, నేను డ్రాప్ చేస్తాను. మెకానిక్కి చెప్పేశాను, పద పిన్ని. ఇడియట్, ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిందే. ఏంటి చిరాగ్గా ఉన్నావు? నథింగ్. పర్లేదు, చెప్పుకోవచ్చు. నిరూపని నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ కాబట్టి పెళ్లి చేసుకొని వెంట పడుతున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా వినకుండా టార్చర్ పెడుతున్నాడు. ఇప్పటి వరకు ఇలా ఎంతమందికి వార్నింగ్ ఇచ్చుంటావు? అబ్బో, లిస్టు పెద్దదే. ఇలాంటి న్యూసెన్స్లతో ఈ మధ్య బాగా తలనొప్పి కూడా వచ్చేస్తుంది. బ్యూటీ విత్ ది బ్రెయిన్ ఉన్న నీలాంటి అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం కామన్. బట్ ఇలాంటి వాళ్ళని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ష్యూర్, థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్. ఇట్స్ ఓకే. కానీ ఏ అమ్మాయికైనా తన యంగ్ ఏజ్లో ఇలా ఫాలో అయ్యేవాళ్ళుంటే తనకు కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది కదా. మై గాడ్, మీరు ఇలాంటి వాటి గురించి చెప్తున్నారంటే అప్పట్లో మీకు కూడా ష్యూర్గా లవ్ ట్రాక్ ఉండే ఉంటుంది. నో, అదేం లేదు. ఆహా, నేను నమ్మను. పైకి ఎప్పుడు సీరియస్గా కనిపించే మీరు కూడా ఎంగేజ్లో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే ఉంటారు. మీ లవ్ స్టోరీ గురించి అమ్మని అడిగినా కూడా చెప్పలేదు. ఇప్పుడు మీరైనా చెప్పచ్చు కదా. సారీ పిన్ని, అంటే నా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. లవ్ అనేది బిఫోర్ మ్యారేజ్ మాత్రమే ఉంటుందా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కంటిన్యూ అవుతుందా లేదా అన్న డౌట్ ఉండేది. సో అది క్లియర్ చేసుకుందాం అని అడిగానంతే. అయ్యో, టైం అయిపోతుంది. తీసుకోండి.
సారీ, అది నేను కంగారులో చూసుకోలేదు. సారీ. హాయ్ అండి. హలో, సారీ, మార్నింగ్ కంగారులో నా ఫైల్ అనుకుని మీ ఫైల్ తీసుకెళ్ళాను. యా, ఇట్స్ ఓకే అండి. ఇలాగైనా నాకు మిమ్మల్ని మళ్ళీ చూసే ఛాన్స్ దొరికింది. ఇంతసేపు మీరు నా కోసం వెయిట్ చేసి టైర్డ్ అయి ఉంటారు. కొంచెం చిల్ అవ్వడానికి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. వద్దండి. పర్వాలేదు, వెయిట్ చేయండి, తీసుకొస్తాను. ఒక్క నిమిషం. రెండు ఐస్ క్రీమ్స్ ఇవ్వండి, చాక్లెట్ ఫ్లేవర్. సార్, ఆకలేస్తోంది సార్. ఈ బాటిల్స్ని ఒక్కొక్కటి 10 రూపాయలకు కొన్నాను. నీ టాలెంట్తో 15 రూపాయలకు అమ్ముతావా? అమ్మేస్తాను సార్. గుడ్, కీప్ ఇట్ అప్. అమ్ముకో. ఓకే, మొత్తం అమౌంట్ ఎంత అయింది? 150 రూపాయలు అయింది సార్. ఆ వాటర్ బాటిల్స్ కూడా డబ్బులు తీసుకో. అలాగే సార్. థ్యాంక్ యూ. సూపర్. సార్, బాటిల్స్ మొత్తం అమ్మేశాను సార్. ఇదిగోండి సార్ డబ్బులు. వద్దురా, ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు, నువ్వే ఉంచుకో. ఈ డబ్బుతో మళ్ళీ బాటిల్స్ కొని మళ్ళీ బిజినెస్ చేయి. ఆ తర్వాత నీకు మళ్ళీ అడుక్కునే పరిస్థితే రాదు. సరే సార్, ఉంటాను సార్. బాయ్ మేడం. ఎగిరే ఎదలో తెలియదు.
గతం గురించి అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. సారీ పిన్ని. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ ఎలా ఉంటుందో ముందే తెలుసుకోవచ్చు, కానీ లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నా పాస్ట్ లైఫ్ కూడా అన్ప్రెడిక్టబుల్గా సాగిపోయింది కీర్తి. నా గతంలో నేను చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. సైన్ ఓవర్. థ్యాంక్ యూ. మీకోసం చిన్న గిఫ్ట్. మీ గిఫ్ట్ చాలా బాగుంది. మీ చేతికి దాన్ని అలంకరిస్తే ఇంకా బాగుంటుంది.